ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. నమస్కారం, నా పేరు డాక్టర్ షగుప్తా. నేను న్యాచురోపతి డాక్టర్ని. చాలామంది అడుగుతున్నారండి, న్యాచురోపతి పద్ధతి ద్వారా బరువు తగ్గచ్చా మేడం? బరువు తగ్గినా, ఇప్పుడు మేము చాలా బరువు తగ్గాం మేడం, కానీ 2 రోజులు మామూలు ఫుడ్ తిన్నాం అనుకోండి, తగ్గిన బరువు అంతా పెరిగిపోతున్నాం. న్యాచురోపతి పద్ధతిలో చాలా వరకు బరువు తగ్గితే పెరగనన్నారు, నిజమేనా? అసలు ఎలా తగ్గొచ్చు? మేము మీ వరకు రాలేము, ఏదైనా పరిష్కారాలు ఉంటే చెప్పండి మేడం అంటుంటారు చాలామంది. మీరు నా దగ్గరికి ఏం రావద్దు. వెరీ ఇంపార్టెంట్ సింపుల్ టెక్నిక్ గుర్తుపెట్టుకోండి. నేను బరువు తగ్గడానికి ఒక్కటే చెప్తా, ఎనర్జీ బ్యాలెన్స్. అంటే మనం తిన్నాం, దాన్ని కరిగించట్లా, జస్ట్ బ్యాలెన్స్ చేస్తున్నాం. అంటే హెల్దీ ఫుడ్ తింటున్నాము, కడుపు నిండా తింటున్నాం, దానికి గ్యాప్ ఇచ్చి ఇంకో టైంకి, అంటే టిఫిన్ టైంకి టిఫిన్ తింటున్నాం, లంచ్ టైంకి లంచ్ తింటున్నాం, డిన్నర్ టైంకి డిన్నర్ తింటున్నాం. బట్ నా ఇష్టమైన ఫుడ్ బ్యాలెన్స్గా కడుపు నిండా తింటున్నాం. అంటే అప్పుడు ఏమవుతుంది, తిన్న ఫుడ్ అరిగిపోతుంది, ఈజీగా ఆకలిస్తుంది, టైంకి తినేస్తున్నాం. సో అప్పుడు ఏమవుతుంది, మీరు 70 కేజీలు ఉంటే 70లోనే ఉండిపోయి ఉంటారు, మరి తరగడం ఉండదు. సో ఎనర్జీ బ్యాలెన్స్ అంటే తినింది కరిగించి దాని తర్వాత ఎక్స్ట్రా ఫ్యాట్ని కూడా మనం అరిగించుకోవాలి, అప్పుడే మనకు వెయిట్ లాస్ ఉంటుంది. ఇప్పుడు 70 కేజీలు ఉన్నారు వెయిట్, అప్పుడు నేనేం చెప్తాను, పొద్దున్న లేచి యోగా చేసుకోండి, మార్నింగ్ మంచిగా బ్రేక్ఫాస్ట్ ఇష్టమైన ఫుడ్ 4 ఇడ్లీలు కాదు 3 ఇడ్లీలు తినండి, లంచ్ మంచిగా బ్రౌన్ రైస్ కర్రీస్ ఎక్కువ తీసుకోండి, డిన్నర్ ఎర్లీగా చేయండి, నిద్ర తొందరగా పడుకోండి. ఇవన్నిటి వల్ల ఏమవుతుంది, బరువు 70 నుంచి 70లోనే ఉంటుంది, పెరగదు తరగదు. సో ఇప్పుడు బరువు తగ్గాలనుకోండి, పొద్దున్న లేచిన తర్వాత కొద్దిగా డీటాక్స్ వాటర్, అల్లము, తులసి, పుదీనా వేసుకొని లైట్గా మరిచుకొని తాగండి. దాని తర్వాత పొద్దున పూట జావ తాగండి. లంచ్కి వచ్చాక తక్కువ రైస్లో కూరలు ఎక్కువ పెట్టుకుని తినండి. డిన్నర్కి వచ్చాక ఎర్లీగా డిన్నర్ 6 కల్లా డిన్నర్ చేయండి, 9:30 కల్లా పడుకోండి. ఇక్కడ ఏమవుతుంది, ముందు ఫుడ్ చెప్పిన ఫుడ్లో మనకి బ్యాలెన్స్ అయ్యింది, వెయిట్ అంటే మెయింటైన్ అవుతుంది. ఇప్పుడు చెప్పిన ఫుడ్లో మనం తిన్న ఫుడ్ అంతా లైట్ ఫుడ్డే కదా, ఇప్పుడు ఏమవుతుంది, లోపల ఉన్నది కరిగి, అంటే తినది అరిగిపోతుంది, లోపల ఉన్న ఎక్స్ట్రా ఫ్యాట్ కూడా కరుగుతుంది. అప్పుడు ఏమవుతుంది, 70 నుంచి మీరు 69, 70, 68, 67, 65 వస్తూ ఉంటారు స్లోగా. సో కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, బరువు తగ్గడం అంటే, ఇప్పుడు ఎక్కడ డైట్ చాట్లకు వెళ్ళినా బరువు ఉన్నామని చెప్పి ట్రీట్మెంట్కి వెళ్ళిపోతారు. వాళ్ళు ఏం చేస్తారు, ఫుల్గా అన్నం పెట్టి తగ్గిస్తారా, లేకపోతే లిమిట్గా పెట్టి తగ్గిస్తారా, లేదంటే ఏదో షేక్లు ఇచ్చి తగ్గిస్తారా చెప్పండి. ఒక మీల్ కట్ చేస్తారు వాళ్ళు, ఖచ్చితంగా కట్ చేసి ఇది తినండి, లేదంటే 2 మీల్స్ కట్ చేసి లంచ్ మీ ఇష్టం వచ్చింది తినండి అంటారు, అవునా కదా? బేసిక్ థింగ్ అండి. బరువు తగ్గడం అనేది ఒక పెద్ద బిజినెస్ అయిపోయింది ఇప్పుడు, 100% చెప్తున్నా. మీరు బరువుతో పాటు ఇంకేమైనా సమస్యతో ఫేస్ చేస్తున్నారో అప్పుడు డాక్టర్ దగ్గరికి 100% వెళ్ళండి. బరువుతో పాటు థైరాయిడ్ ఉందా, బరువుతో పాటు పీసీఓడి ఉందా, బరువుతో పాటు డయాబెటీస్ ఉందా, బరువుతో పాటు ఇంకేమైనా ఇష్యూస్ ఉన్నాయి, అప్పుడు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీ శరీర తత్వాన్ని బట్టి డైట్ చార్ట్ రాసుకోండి. ఓన్లీ బరువే ఉన్నారా, ఎందుకు కంగారు? ఎక్కువ తినడం వల్ల తగ్గాము, మనం పెరిగిపోయాము, దాన్ని ఎక్కువ తినడం వల్ల పెరిగిపోయిన బరువుని ఎలా తగ్గించుకోవాలి, బ్యాలెన్స్ చేసుకోవాలి. తినిన ఫుడ్ కరిగించి ఇంకా ఎక్స్ట్రా ఫ్యాట్ని కూడా కరిగించగలిగితేనే బరువు తగ్గుతాం. సో ఒక చిన్న ఐడియా మీకు వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి, లైట్ ఫుడ్ తీసుకోవాలి, హెల్తీ ఫుడ్ తీసుకోవాలి. లైట్ ఫుడ్ అంటే ఫుల్గా తినకుండా ఒక పూట ఫుల్గా తినడం కాదు, అంటే బ్యాలెన్స్ చేసుకోవాలి. పొద్దున్న లేచి రెగ్యులర్గా పరిగెడుపున ఎక్సర్సైజ్ చేయాలి, యోగా కంపల్సరీ చేయండి. నరాన్ని ప్రతి వామప్స్తో సూర్య నమస్కారం, ఒకటేసారి లేచిన వెంటనే సూర్య నమస్కారం చేయకండి దయచేసి. పొద్దున్న లేచిన వెంటనే వామప్స్ చేయాలి, నరాన్ని ఉత్తేజపరచాలి, ప్రతి వామప్స్ చేయాలి. దాని తర్వాత స్టాండింగ్ ఆసనాస్, సిట్టింగ్ ఆసనాస్, సూర్య నమస్కారం, ప్రాణాయామం, ఒక సీక్వెన్స్లో యోగా చేసుకోవడం. దాని తర్వాత అల్లం, మంచి వెయిట్ లాస్ అండి. అల్లము, తమలపాకు, జీలకర్ర, మంచి వెయిట్ లాస్. ఒక తమలపాకు, లేత తమలపాకు. బేసికల్ అందరూ చేసే పొరపాటు ఏంటంటే, న్యాచురల్ పద్ధతే కదా, ఒక 10 తమలపాకులు వేసుకుంటే ఇంకా బాగా తగ్గుతాము మేము అని చెప్పేసి పొరపాటు చేస్తారు. ఏదైనా సరే అండి, న్యాచురల్గా అయినా సరే మితంగా తీసుకుంటే ఔషధంగా పనిచేస్తుంది, అమితంగా తీసుకుంటే అది కూడా విషమే, అది కూడా బ్లోట్ చేసేస్తుంది. ఒక లేత తమలపాకు, చిన్న అల్లం ముక్క, చాలా చిన్నది, 1/2 స్పూన్ జీలకర్ర. దిల్ సీడ్స్ అని దొరుకుతాయి, దిల్ సీడ్స్ చాలా మంచివి, కొద్దిగా అల్లంలాగే ఘాటు ఉంటాయి, బట్ లోపల ఉన్న ఇన్ఫెక్షన్స్ అన్ని తగ్గిస్తాయి. ఆ దిల్ సీడ్స్ 1/2 స్పూన్ వేసుకొని నీళ్ళు వేసుకొని లైట్గా మరించుకొని తాగండి. ఇవన్నీ ఫిల్టర్ చేసేసి అలా తాగండి. ఆ తాగిన తర్వాత కొద్దిగా క్యారెట్ జ్యూస్ కానీ, బీట్రూట్ జ్యూస్ కానీ, లేదంటే కొత్తిమీర, పుదీనా, కీరా జ్యూస్ కానీ, మీ బాడీ తత్వాన్ని బట్టి ఏదో ఒక జ్యూస్, ఒక్కొక్క రోజు ఒక జ్యూస్ పెట్టుకోండి. డీటాక్స్ వాటర్కి దీన్ని క్లమ్జీ చేయదండి. మార్నింగ్ 6 కల్లా డీటాక్స్ వాటర్ తాగితే 7:30, 8 కల్లా జ్యూస్ తాగండి. తర్వాత టిఫిన్స్ లైట్ జావ కానీ, రాగి జావ కానీ, బార్లీ జావ కానీ తీసుకోండి. లంచ్కి వచ్చాక ఎర్లీ లంచ్, లైక్ 12:30, ఎందుకంటే జావ తాగాం కదా, ఆకలిస్తుంది. అప్పుడు ఎర్లీగా రైస్ తక్కువ, కూరలు ఎక్కువ పెట్టుకొని లంచ్ తీసుకుని 4-5 కీరా ముక్కలు కట్ చేసుకుని లంచ్ చేసుకోండి. డిన్నర్ ఎర్లీగా జొన్న రొట్టె పెట్టుకోండి, జొన్న దోశ పెట్టుకోండి, లేదంటే కొన్ని పంకిన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్, నువ్వులు, సన్ఫ్లవర్ సీడ్స్ అన్ని గ్రైండ్ చేసి పెట్టి, ఆ గ్రైండ్ చేసిన పౌడర్ని జొన్నపిండిలో కలుపుకొని బాగా క్యారెట్ని తురిమేసేసి బాగా కలిపేసి దోశలు వేసుకొని టేస్ట్ న్యూట్రిషన్ పర్ఫెక్ట్ ఉంటుంది. ఇంతే. సో ఇంకా మీరు వద్దన్నా, మీరు ఎక్కడ
తింటున్నాము, బ్యాలెన్స్ చేయట్లేదు, అంటే మెయింటైన్ చేయట్లేదు, తగ్గడం స్టార్ట్ చేస్తుంది. ఎందుకంటే మనం తక్కువ క్యాలరీస్ తీసుకుంటున్నాం కదా. మెయిన్ థింగ్ క్యాలరీ. ఇప్పుడు మీరు జిమ్కి వెళ్తున్నారు, యోగా చేస్తున్నారు, ఫుల్గా స్వెట్ వచ్చేలాగా చేస్తున్నారంటే హెవీ ప్రోటీన్ తీసుకోవచ్చు. లైక్ పన్నీర్ కానీ, టోఫు కానీ, బబ్బర్లు కానీ, ఏదో ఒకటి. మనం అప్పుడు నార్మల్గా ఉన్నప్పుడు హెవీగా ప్రోటీన్ తీసుకొని ఏం ఫిజికల్ యాక్టివిటీ లేకుండా కూర్చున్నాం అనుకోండి, అరుగుతుందా? ఇంకా పెరుగుతా పోతాం కానీ తగ్గం మనం. సో మెయింటెనెన్స్ ఆఫ్ ఫుడ్ అనేది మనం తగ్గకుండా అట్లా మెయింటైన్ చేయాలనుకుంటే హెల్దీ ఫుడ్ టైంకి తినుకుంటే సరిపోతుంది. హెల్దీ ఫుడ్, లో క్యాలరీస్ ఉండాలి, బ్యాలెన్స్ చేయాలి. అలాంటి ఫుడ్ మనము లిమిట్గా తీసుకున్నా సరిపోతుంది. అంటే మనకి మెయిన్ థింగ్ ఇది ఒకటి. చాలా వరకు నా దగ్గరికి వచ్చే వాళ్ళలో ఓన్లీ వెయిట్ లాస్ అంటే నేను చెప్పేస్తాను కొన్ని రెమెడీస్ ఫాలో అవ్వండి అని. వెయిట్ లాస్తో పాటు ఇంకేమైనా బాడీ పెయిన్స్ ఉన్నాయా, ఆర్థరైటిక్ పెయిన్స్ ఉందా, థైరాయిడ్ ఉందా అంటే ఇప్పుడు మనం కేసు తీసుకొని వాళ్ళకి ప్రాపర్ డైట్, ఇప్పుడు చెప్పిందంతా సెట్ అవ్వదు వాళ్ళకి ప్రాపర్ డైట్ చార్ట్ ప్లాన్ చేసి ఇస్తే అప్పుడు అది తీసుకుంటూ ఆ సమస్య తగ్గుతుంది, ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది, అప్పుడు బరువు కూడా తగ్గుతుంటే వస్తారు వాళ్ళు. కాబట్టి బరువు ఎందుకున్నామన్న టెన్షన్ కన్నా కూడా మనం ఏం తింటున్నాం, ఎలా బ్యాలెన్స్ చేయాలని కూడా నేర్చుకోవాలి. సో మెయింటైన్ చేసుకోవడమే కాకుండా తగ్గాలంటే క్యాలరీ డెఫిషియన్సీ, అంటే మనం తిన్నాము మెయింటైన్ అవుతుందంటే తగ్గము, అట్లా ఉండిపోతాం. తిని కరిగించి ఇంక ఎక్స్ట్రా ఫ్యాట్ని కూడా కరిగిస్తపోతే వెయిట్ లాస్ అవుతారు. సో కాబట్టి వెయిట్ లాస్ అనేది ఈజియెస్ట్ ప్రొసీజర్. మనం స్వతహాగా చేసామనుకోండి 2-3 నెలలు టైం తీసుకుని చేసుకోవచ్చు. అంటే ఇష్టమైన ఫుడ్ లిమిట్గా తింటూ, ఎక్సర్సైజ్ చేసుకుంటూ, స్లీప్ ప్యాటర్న్ సరిగ్గా చేసుకుంటూ, నీళ్ళు కరెక్ట్గా తాగితే అన్నీ పర్ఫెక్ట్ ఉంటాయి. అప్పుడు మనం వెయిట్ లాస్ అవ్వచ్చు. కొన్ని కేసెస్లో, ఇప్పుడు పీసీఓడి కేసెస్, థైరాయిడ్ కేసెస్లో వాళ్ళు ఇప్పుడు నార్మల్ ఏ ప్రాబ్లం లేని వాళ్ళు వెయిట్ తగ్గాలని ట్రై చేస్తుంటే ఇమీడియట్గా తగ్గిపోతారు వాళ్ళు. స్లోగానే తగ్గిపోతుంది. కానీ ఈ 2 కంప్లైంట్స్ ఉండే వాళ్ళు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కదా ఇవి, వాళ్ళు ఎంత కష్టపడినా కష్టమే ఉంటుంది వెయిట్ లాస్. అప్పుడు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తీసుకొని వాళ్ళు ప్రాపర్గా డైట్ మెయింటైన్ చేసుకుంటా, వాళ్ళ బాడీ తత్వాన్ని బట్టి వాళ్ళ సమస్య, ఆ సమస్య, స్పెషల్లీ ఈ సమస్య అంటే థైరాయిడ్ విత్ వెయిట్ లాస్, ఈ 2 కాంబినేషన్లో వాళ్ళు ప్రాపర్ డైట్ తీసుకొని చేశారనుకోండి ఎవ్రీ వీక్ తగ్గుతారు వెయిట్. సో టెన్షన్ తీసుకోవద్దండి వెయిట్ ఎందుకు వచ్చామా, ఎందుకు తగ్గట్లేదని. ఫస్ట్ దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి మనం కరెక్ట్ గైడ్లైన్స్ తీసుకోవాలి, లేదంటే స్వతహాగా అయినా సరే లైఫ్ స్టైల్ మేనేజ్ చేసుకుంటే సెట్ అయిపోతుంది. సో కాబట్టి ఖచ్చితంగా చేయండి, హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. నమస్కారం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.